ప్రజానీకం గమనిస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి అసలు ఎక్కడ చరిత్రలో ఏ జిల్లాకు పోయి ఆ జిల్లాకు నేను 15 ఆగస్టు లోపల మాఫీ చేస్తా, ఇక్కడ ఆదిలాబాద్ పోయి సరస్వతి దేవి మీద ప్రమాణం చేస్తా ఉన్నారు, అక్కడ భువనగిరి పోయి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేస్తా ఉన్నాడు, మహబూబ్ నగర్ తన సంత జిల్లాకు పోయి జోగులాంబ దేవి మీద ప్రమాణం చేస్తా ఉన్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రి తన ఇచ్చిన హామీను తను నెరవేర్చలేదు, ప్రజలు గమనిస్తున్నారు, ఆయనకు వచ్చే రిపోర్టులన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు దేవుళ్ల మీద ప్రమాణం చేసే పరిస్థితికి ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఎంత సిగ్గుచేటో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. ఇప్పుడే ఎక్కడ చూసినా ఏ గ్రామానికి మేము తిరిగినప్పుడు చూస్తా ఉంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అది ఈ రోజు వాళ్ళు చెప్పే కార్యక్రమాలు మీరు అందరూ గమనిస్తా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు ముసలి వాళ్ళకు 4000 పెన్షన్ గాని, అదేవిధంగా 500 రూపాయలు వరి మొక్కజొన్నకు ఖచ్చితంగా మేము బోనస్ ఇస్తాం, 500 రూపాయలు మద్దతు ధరకు పైగా 500 బోనస్ ఇస్తామన్నారు. ఈ రోజుకు పోయిన పంట పోయింది, ఈ పంట పోతా ఉంది. దాని మాట మేము ధర్నాలు చేశాం, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం, అయినా కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా చెల్లించకుండా రైతుల పక్షాన ఉండట్లేదు, రైతులను మోసం చేసా ఉన్నారు. అదే బీజేపీ పార్టీ నుంచి 6 గ్యారంటీలని, ఆ 6 గ్యారంటీల్లో 420 హామీలు ప్రజలకు ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ప్రజలు కూడా నమ్మిండు. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో రైతు బంధు గాని, రైతు బీమా గాని, 200 పెన్షన్ 2000 చేసినా గాని, అదేవిధంగా వికలాంగులకు 4500 పెన్షన్ 4000 రూపాయలు చేసినా ఇంకా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఇస్తా ఉన్నారు. దానికి ఆశపడి కాంగ్రెస్ పార్టీని నమ్మి వారి హామీలను నమ్మి ఓట్లు వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ 5 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ కేవలం మాటలు చెప్పుకుంటా కాలయాపన చేస్తుంది తప్ప 5 సంవత్సరాల్లో 5 మాసాలు ఇప్పటికే పూర్తి అయినాయి. అయినా కానీ ఒక్క ఉచిత బస్సు మట్టుకు మేము చేసినామనే వాగ్దానాలలో 6 గ్యారెంటీలలో అది ఒక్కటి ఉచిత బస్సు ఇస్తూనే ఆర్టీసీకి ఇలా 100 పైన కోట్లు బాకీ పడ్డా ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి చెల్లించలేదు. అది కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇబ్బంది పడతా ఉన్నాయి, అధికారులందరూ మదన పడతా ఉన్నారు. రాబో రోజుల్లో ఆర్టీసీ డిపోలు తాళాలు వేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఒక్కొక్క డిపోలో ఉన్నటువంటి బస్సుల్ని 20% తిరగకుండా డిపోల్ని పెట్టడం జరిగింది, డీజిల్కు డబ్బులు లేక. ఈ సిచ్యువేషన్ రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆర్టీసీ మూతపడే పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ మేము గాని వీరందరూ గాని కామారెడ్డి బిడ్డలుగా ఒక్కటి ఆలోచించాలి. ఆయన ఏం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? జిల్లాలు మొత్తం తీసేస్తా, జిల్లాలను నేను కమిషన్ వేసి తీసేస్తున్నా అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ ఈ రోజే కాదు, ఆ రోజు కామారెడ్డి జిల్లా అవుతుందంటే ఇదే వాట్సాప్లలో మీడియాలో లేనిపోని ఆరోపణలు. కరీంనగర్ వస్తానని ఒకసారి, లేదో హరీష్ రావు సిద్దిపేటకు తీసుకుపోతున్నాను ఒకసారి, కాదు మెదక్కి వెళ్ళిపోతుందని ఒకసారి, లాస్ట్ కు సిరిసిల్ల అవుతుందంటే కామారెడ్డి జిల్లా కాదు, కేటీఆర్ సిరిసిల్ల కలుపుకుంటున్నాడు, కామారెడ్డి జిల్లా కానే కాదు అని దుష్ప్రచారం చేసింది. ఆ రోజు 2-3 నెలలు కంటికి నిద్ర లేని పరిస్థితిని ఆ రోజు నాకు కల్పించడం జరిగింది. ఇలా జిల్లా నాయకుల మరో పోచారం శ్రీనన్న గాని, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే హనుమంత్ షిండే గాని, మేమందరం కలిసి ఇక్కడ ఉన్న ముజీబుద్దీన్ గాని, మా జిల్లా నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ముఖ్యమంత్రికి విన్నవిస్తే ఎవరేం చెప్పినా, ఏ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దుష్ప్రచారం చేసినా నేను కామారెడ్డిని
జిల్లా చేస్తున్నా అని చెప్పి జిల్లా కేంద్రం చేసిండు. అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీస్, అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ కట్టి ఇవాళ కామారెడ్డికే నేషనల్ హైవే ఒక అందంగా తీసుకొచ్చే పరిస్థితి తెచ్చిండు. పేద ప్రజలకు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో కలెక్టర్ ఉండే విధంగా, జిల్లా అధికారులు ఉండే విధంగా అన్ని ఆధునికమైనటువంటి సదుపాయాలతోని బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ కట్టించి ప్రజలకు ఇలా నిత్యం ప్రజలు పోయి వాళ్ళ పనులు చేసుకునే పరిస్థితి కల్పించు. ఇలా జిల్లాను రద్దు చేస్తావా రేవంత్ రెడ్డి? ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే ఒకసారి చేసి చూడు. నిన్ను, నీ కాంగ్రెస్ పార్టీని కామారెడ్డి జిల్లా ప్రజలు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయం. జాగ్రత్త, మళ్ళొకసారి కామారెడ్డి జిల్లాను నువ్వు తీసేస్తా అంటే ఖబర్దార్ బిడ్డ, నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనో, నిన్ను ఏ విధంగా బయట తిరగకుండా చేయాలనో కామారెడ్డి బిడ్డలు ఊరుకోరు. మేము కష్టపడి జిల్లాను తెచ్చుకున్నాం, మా జిల్లాను తీసేసేటానికి నీకు ఎక్కడికి దమ్ము అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. పంట ఎండ ఎక్కువ ఉంటది కాబట్టి 35 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దాటి ఉంటది కాబట్టి ఆ పండిన పంట నూకలైతే, పండించిన బియ్యం వడ్లు ఏదైతుందో కొంత పర్సెంటేజ్ నూకైతుంది. కేంద్ర ప్రభుత్వం నూకలు కొన్నాయంటే మన మంత్రులు పోయి పీయూష్ గోయల్ అడిగితే, ఆ రోజు హరీష్ రావు గారు కానీ కేటీ రామారావు గారు కానీ ఆ రోజు కేంద్రంలో ఉన్న మంత్రి పీయూష్ గోయల్ కలిస్తే మేము నూకలు కొనం, తెలంగాణ ప్రజలకు నూకలు గుప్పి పియ్యండి అని చెప్పి. అంటే ఎంత సిగ్గుచేటు! ఇలా దేశాల్లో 10 ఏళ్ల నుంచి పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ